Good morning, students. My name is Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannai University, Rajahmundry. Now, we are discussing about the management of plant biodiversity. This topic from the third BSc 6th semester cluster paper. That is the A1 cluster paper, plant diversity and human welfare. In that paper, second unit topic. In second unit, management of plant biodiversity. Some of non-government organizations are involved in the management of plant biodiversity. According to our syllabus, here given the five organizations ఇవ్వడం జరిగింది. What are that? UNESCO, WWF, NBPGR, IUCN, UNEP. We are already discussed in last class UNESCO. Now we are discussing about the WWF. What is the meaning of WWF? This is the Worldwide Fund. Worldwide Fund. Which purpose this fund is used? Protection of the nature. నేచర్ని ప్రకృతిని రక్షించడం కోసం. అంటే ప్రకృతి అంటే ఏంటి? ప్లాంట్స్ అండ్ యానిమల్స్ దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద ఈకోసిస్టమ్. ఫర్ దేర్ ప్రొటెక్షన్ పర్పస్ formed the Worldwide Fund. It is the international non-governmental organization working on issues regarding the conservation. It means conservation means protect the plants and animals. And research, PhD purpose. Some of scientists are used for research purpose. And restoration of the environment. Some of natural disturbance are human activities that are disturb the nature. At that time, this WWF involving and restored the nature. అంటే ఏం లేదు, మనకి కన్జర్వేషన్ అంటున్నాం కదా, మనం ఆల్రెడీ చదువుకున్నదే. అంటే 5th సెమిస్టర్లో చదువుకున్నాము, కొన్ని ఇప్పుడు కూడా మనం చదువుకున్నాం. ఫార్మకాగ్నసీ కానీ ఇథనోబాటనీలో కానీ మనం చదవడం జరిగింది. అంటే ఇథనోబాటనీలో చదువుకున్నాం మనం. అలాగే ఇక్కడ కన్జర్వేషన్ పర్పస్కి అంటే ప్రొటెక్ట్ ద నేచర్ అనే పర్పస్ కోసం, అలాగే రీసెర్చ్ పర్పస్ కోసం అంటే పరిశోధనలు చేయడం కోసం, అలాగే ఈకోసిస్టమ్ అంటే ఎన్విరాన్మెంట్లో ఉండేటటువంటి ప్రతి ఒక్కటి స్టేబుల్గా అంటే ఒకటి ఎక్కువ తక్కువ అవ్వకుండా మెయింటైన్ ద యూనిఫార్మిటీ అంటే నేచర్లో ఉండేటటువంటి వాటిని నేచర్లో యథాతథంగా ఉండేలాగా చేయడం కోసం ఈ వరల్డ్ వైడ్ ఫండ్ WWF అనేటటువంటి నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అనేటటువంటిది వర్క్ చేస్తుందన్నమాట. ఫస్ట్ దీని పేరు అంటే మనకి ఇప్పుడైతే వరల్డ్ వైడ్ ఫండ్ అని చెప్పేసి పిలుస్తున్నాం. బట్ బిఫోర్ ఆఫ్ దట్ సమ్ ఆఫ్ ఇయర్స్, that is the
వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్. అంటే WWF అంటే వరల్డ్ వైడ్ లైఫ్ ఫండ్ అని చెప్పేసి ఉండేదన్నమాట. సమ్ ఆఫ్ రీజియన్స్ అంటే ఇట్ స్టిల్ రిమైన్స్ యాజ్ ఇట్స్ అఫీషియల్ నేమ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ అండ్ కెనడా. అంటే యునైటెడ్ స్టేట్స్లోను కెనడాలో కూడా ఇప్పటికీ వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ అని చెప్పేసి ఈ పేరుతోటే పిలుస్తారనమాట WWFని. ఫుల్ ఫాము బిఫోర్ అంటే కొన్ని సంవత్సరాలు ఫస్ట్ ఏర్పడినప్పుడు వరల్డ్ వైల్డ్ లైఫ్. వైల్డ్ అంటే నేచురల్లో వన్యంగా, అంటే మన ఆధ్వర్యంలో కాకుండా హ్యూమన్ బీయింగ్ యాక్టివిటీ లేకుండా దట్ కెన్ బి గ్రో న్యాచురల్లీ, అంటే అలాంటి వాటిని వైల్డ్ లైఫ్ ప్రకృతి పరంగా న్యాచురల్గా పెరిగే వాటిని ప్రొటెక్ట్ చేసేటటువంటిది. అంటే ఇప్పటికి అదే పేరుతోటి యునైటెడ్ స్టేట్స్ అంటే మన అమెరికా అంటాం కదా, ఆ ఏరియాలోను కెనడాలో కూడా అదే పేరుతో పిలుస్తున్నారంట. ద ఆర్గనైజేషన్ వాజ్ ఫార్మ్డ్ యాజ్ ఏ చారిటబుల్ ట్రస్ట్. అంటే ఈ ఆర్గనైజేషన్ మనకు అన్నీ కూడా ఫస్ట్లో ట్రస్ట్ పేరుతోటే స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ట్రస్ట్ పేరుతోటే స్టార్ట్ చేస్తారు. అంటే చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పేసి మొదలు పెట్టడం జరిగిందనమాట. ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ఇన్ 1961 సెప్టెంబర్ 11, 1961 ఆ సంవత్సరం లోపల స్విట్జర్లాండ్ లోపల మనకి ఈ WWF అనేటటువంటి ఆర్గనైజేషన్ని 1961 సెప్టెంబర్ 11 ఇన్ స్విట్జర్లాండ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. అండర్ ద నేమ్ వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్. అప్పుడు పేరు పెట్టింది ఏంటంటే వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్, ఫస్ట్ నేమ్ ఇది. ఇట్ వాజ్ ఇనిషియేటివ్ ఆఫ్, అంటే ఇతను మనకి ఈ స్టార్ట్ చేసిన అతను జూలియన్, ఇదంతా మీకు గుర్తుపెట్టుకోవడం కంటే నికోల్సన్, సింపుల్గా జూలియన్ హక్స్లే అండ్ మ్యాక్స్ నికోల్సన్. మనం హక్స్లే నికోల్సన్ అంటారు కొంతమంది. అంటే జూలియన్ హక్స్లే ఒకతను, మ్యాక్స్ నికోల్సన్, వీళ్ళిద్దరూ దీన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కారకులు అన్నమాట. ద ఒరిజినల్ మిషన్ ఆఫ్ ద ఫౌండేషన్ ఈజ్ కన్జర్వేషన్ ఆఫ్ వరల్డ్ ఫానా, ఫ్లోరా, ఫారెస్ట్, ల్యాండ్స్కేప్స్, వాటర్, సాయిల్స్ అండ్ అదర్ న్యాచురల్ రిసోర్సెస్. అంటే దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకి, అంటే ఈ ఎస్టాబ్లిష్ చేయడానికి కారణం WWF అనేటటువంటి వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ అనేటటువంటి ఈ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఇదే. దాని యొక్క మిషన్ అంటే మంచి ఆపరేషన్ అంటారు, మిషన్ అంటారు, ఏదో ఒక పేరు పెట్టుకుంటాం కదా, బట్ దట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్ట్, లక్ష్యం లెక్క. అంటే ఏం చేస్తుంది, ఫానా ఫ్లోరా అంటే యానిమల్స్, ప్లాంట్స్ అన్నీ ఉంటాయి కదా. ఫారెస్ట్లో ఉండేటటువంటి యానిమల్స్, ప్లాంట్స్, ఫారెస్ట్ యొక్క కంటిన్యూటీ అంటే ఆ వాతావరణంలో ఎన్ని రకాల ఫారెస్ట్లు ఉంటాయో ఆ ఫారెస్ట్ గురించి, ల్యాండ్స్కేప్ అంటే భూమి మీద ఉండేటటువంటి, అంటే ల్యాండ్ మీన్స్ అంటే మనకి ల్యాండ్స్కేప్ అంటే అలంకరణ అని చెప్పేసి సింపుల్గా చెప్తాం. కాకపోతే భూమి మీద ఉండేటటువంటి రకరకాలైన మొక్కలు అవి ఉండేటటువంటి విధానం, దానికి సంబంధించి వాటర్, దిస్ ఈజ్ ద న్యాచురల్ రిసోర్స్, సాయిల్స్ అండ్ అదర్ న్యాచురల్ రిసోర్సెస్ అంటే మనకి ఎన్విరాన్మెంట్లో ఉండేటటువంటి గ్యాసెస్ ఎఫెక్ట్ అయి ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. అంటే వీటన్నిటి గురించి బై ద మేనేజ్మెంట్ ఆఫ్ ల్యాండ్ రీసెర్చ్ అండ్ ఇన్వెస్టిగేషన్. అంటే భూమి మీద ఎన్ని రకాల జంతువులు ఉన్నాయి, ఎన్ని రకాల అడవులు ఉన్నాయి, ఎంత ఉంది, వాటర్ లెవెల్ ఎంత ఉంది, సాయిల్స్ ఎలాంటి సాయిల్స్ ఉన్నాయి, వీటి పర్పస్కి రీసెర్చ్ చేయడం, వాటి గురించి ఇన్వెస్టిగేషన్ చేయడం. అంటే ఎంత ఉండాలి, ఎంత ఉన్నాయి, ఫ్యూచర్ టెన్స్లో మనం కోల్పోతామా, ఉంటాయా, ఇలాంటివన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేసి హౌ టు మేనేజ్ ద రిసోర్సెస్ అనే దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కోసం
ఇది ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. WWF originally worked by fundraising and providing grants to existing NGOs, non-government organizations, with an initial focus on the protection of endangered species. అంటే ఫండ్ అన్నాం అంటే మరి కన్జర్వేషన్ చేయాలంటే, వాటిని ప్రొటెక్ట్ చేయాలంటే, ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఫండ్స్ కావాలి కదా. ఆ ఫండ్ ఇది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఎక్కడి నుంచి వస్తుంది మరి? ఏ ఏ దేశాలు కలిపి ఇన్వాల్వ్ అయి ఉన్నాయో అవన్నీ కూడా దానికి ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది ముఖ్యంగా దేని మీద ఫోకస్ పెట్టిందంటే ఎండేంజర్డ్ స్పీసీస్, అంటే భూమి మీద నుంచి అంతరించిపోయేటటువంటి స్టేజ్కి, అంతరించిపోవడం అంటే ఎక్స్టింక్షన్, అంటే నియర్ ఆఫ్ ఎక్స్టింక్షన్, దగ్గరగా ఉండేటటువంటి సిచ్యువేషన్ అనమాట. ఎండేంజర్డ్ స్పీసీస్ అంటే ప్రమాదం పొంచి ఉన్నటువంటి జాతులను ప్రొటెక్ట్ చేయడమే దీని యొక్క ఉద్దేశం అనమాట. ప్రొటెక్షన్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీసీస్. యాజ్ మోర్ రిసోర్సెస్ బికమ్ అవైలబుల్, its operations expanded into other areas such as the preservation of the biological diversity, sustainable use of natural resources. అంటే ప్రిజర్వేషన్ ఆఫ్ బయాలజికల్ డైవర్సిటీ అంటే మనం ఇన్ సిటు కన్జర్వేషనే కాకుండా ఎక్స్ సిటు కన్జర్వేషన్ కూడా ఉంది మనకి. అంటే ఏంటి? న్యాచురల్గా ప్రకృతిలోనే ప్రొటెక్ట్ చేయకుండా మనం వేరే ఏరియాకి తీసుకెళ్ళి లివింగ్ ఇన్ కండిషన్లో ప్లాంటేషన్ చేయడమా, లేకపోతే ల్యాబ్లో స్టోర్ చేయడమా, ఇవన్నీ కూడా మనం చేయొచ్చు. అంటే ఏంటిది? ప్రిజర్వేషన్ ఆఫ్ బయాలజికల్ డైవర్సిటీ. మనకు ఉన్నటువంటి జెనెటికల్ రిసోర్సెస్ని మనం ప్రిజర్వ్ చేసుకొని ప్రొటెక్ట్ చేసుకోవడం. అలాగే సస్టైనబుల్ యూజ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. సస్టైనబిలిటీ అంటే సుస్థిరం అంటే మనం అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ని మనం వాడుకోవాలి, యూటిలైజ్ చేసుకోవాలి. ఎట్ ది సేమ్ టైం ఎస్టాబ్లిష్ అంటే మెయింటైన్ ద రిసోర్సెస్, అంటే అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ని మనం యూజ్ చేసుకుని మళ్ళీ వాటిని యథాతథంగా అక్కడ నెక్స్ట్ జనరేషన్స్ కూడా అవైలబుల్గా ఉండేలా చేయడం. అదే సస్టైనబుల్ యూజ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఉంది కదా అని మొత్తం అంతా గ్రౌండ్ వాటర్ అంతా వాడేస్తే నెక్స్ట్ జనరేషన్స్ ఏమవుతుంది? దెర్ ఇస్ నో వాటర్ అవైలబిలిటీ. అందువల్ల తాగడానికి నీరు లేక ఏమవుతుంది? చనిపోయేటటువంటి స్టేజ్ వస్తుంది. అంటే నేచర్ లోపల వాటర్ అనేటటువంటిది ఎంత అవసరమో మనకు తెలుసు. మొక్క పెరగాలన్నా, మనం ఎదగాలన్నా వాటరే ఉండాలి. అందువల్ల వాటిని మెయింటైన్ చేయడం అంటే యూటిలైజ్ చేసుకోవాలి, అట్ ది సేమ్ టైం మెయింటైన్ దెమ్. ద రిడక్షన్ ఆఫ్ పొల్యూషన్ అండ్ క్లైమేట్ చేంజ్. పొల్యూషన్ లెవెల్ని తగ్గించడం, వాతావరణంలో వచ్చిన పరిస్థితులు అంటే మార్పుల్ని పసిగట్టి హౌ టు సాల్వ్ దెమ్ అనేటటువంటి సొల్యూషన్ని క్రియేట్ చేసుకోవాలన్నమాట మనం. అంటే ఇవన్నిటి కోసమే మనకి WWF అనేటటువంటిది ఏర్పడడం జరిగింది. ఇన్ 1986 ద ఆర్గనైజేషన్ చేంజ్డ్ ఇట్స్ నేమ్. అంటే మనకి 1961లో ఎస్టాబ్లిష్ అయింది అన్నాం కదా. అంటే 1961 సెప్టెంబర్ 11న మనకి స్విట్జర్లాండ్లో ఎస్టాబ్లిష్ అయింది అన్నాం. అప్పుడు వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ అని చెప్పేసి నేమ్ పెట్టడం జరిగింది. ఆఫ్టర్ కొన్ని సంవత్సరాల తర్వాత 1986 అప్పుడు ద ఆర్గనైజేషన్ చేంజ్డ్ ఇట్స్ నేమ్ టు వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్. అంటే ఆ విధంగా మార్చడం జరిగింది అన్నమాట. అంటే మనకి మామూలుగా change their name in 1986. The World Wide Fund. అంటే ఫస్ట్ నేమ్ ఏమన్నాము మనం? ఆ ఫస్ట్ నేమ్ అంటే 1961 లోపల మనకి అంటే వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ అనేది కాస్త 1986 లోపల దట్ కెన్ కన్వర్టెడ్ ఇంటూ ద వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్.
అని చెప్పేసి మార్చడం జరిగింది. అంటే నేమ్ మార్చడంతో పాటు మిషన్ కూడా మారింది. అంటే మిషన్ ఏ విధంగా మార్చారంటే, అంటే ఇన్ 1990s 1990 లోపల WWF revised its mission. What is the mission? Stop the degradation. Stop the degradation of the planets. అంటే గ్రహాలు అంటే మన గ్రహాలు అంటే ఇప్పుడు ప్లానెట్ అంటే మనం ఉండేటటువంటిది ఎర్త్, ఒక ప్లానెట్ అనేటటువంటిది డిగ్రేడేషన్ అంటే అంతరించిపోకుండా, డిగ్రేడ్ అయిపోకుండా, అంటే కొంచెంగా నాశనం అయిపోవడం అన్నమాట. అంటే దాని యొక్క సైజ్ అని కాదు, దాని యొక్క పొల్యూషన్ లెవెల్ పెరిగిపోవడం వల్ల దాని యొక్క న్యాచురల్ కెపాసిటీని లూజ్ అయిపోతూ ఉంది. అవునా? అంటే డిగ్రేడేషన్ అంటే కోల్పోకుండా, అంటే స్టాప్ దట్. నేచర్లో ఉన్నటువంటి ఆ ఎర్త్ మీద ఉన్నటువంటి బ్యూటీ అనేటటువంటిది కోల్పోకుండా మనం ఆపాలి, అంటే నాశనం అయిపోకుండా ఆపాలి. ప్లానెట్స్ అనేటటువంటి గ్రహాలు అంటే ఎర్త్ ఈజ్ ద వన్ ఆఫ్ ద లివింగ్ ఇన్ కండిషన్ ఉన్నటువంటి, అంటే లైఫ్ కంటైనింగ్ ప్లానెట్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ ద ఎర్త్. అందువలన ఆ ఎర్త్ అనేటటువంటిది డిగ్రేడ్ అవ్వకుండా, అంటే పాడైపోకుండా స్టాప్ చేయడం. ఎలాగా? దేని నుంచి? న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అండ్ టు బిల్డ్ ఫ్యూచర్ ఇన్ విచ్ హ్యూమన్స్ లైవ్ ఇన్ హార్మోనీ విత్ నేచర్. అంటే నెక్స్ట్ జనాలు కూడా ప్రకృతితో కలిసి ఉండేలాగా మన ఎర్త్ కొలాప్స్ అయిపోకుండా కాపాడుకోవడమే ముఖ్య ఉద్దేశం అన్నమాట. అంటే రివైజ్డ్ ద మిషన్. ఫస్ట్ కన్జర్వేషన్ అంటే ఎండేంజర్డ్ కండిషన్లో ఉన్నటువంటి ఫ్లోరాని ఫానాని ప్రొటెక్ట్ చేయడం అని చెప్తాం. ఇప్పుడు ఏంటి? స్టాప్ ద డిగ్రేడేషన్ ఆఫ్ ద ప్లానెట్స్. అంటే ప్రకృతి మొత్తం నాశనం అయిపోతుంది కాబట్టి ముందు మనం ఉన్నటువంటి ప్లానెట్ని ప్రొటెక్ట్ చేసుకుందాము. అంటే ప్రొటెక్ట్ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి ఫ్లోరా ఫానాని కాపాడుకున్నట్టే లెక్క. అంటే ఇక్కడ ఒక 3 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. 3 అని కాదు, అంటే పర్టికులర్గా మనం చేయాల్సినటువంటి పని ఏంటి అనే దాని గురించి. కన్జర్వింగ్ ద వరల్డ్స్ బయాలజికల్ డైవర్సిటీ. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఫ్లోరా అండ్ ఫానా, అంటే మన బయాలజికల్ మీన్స్ లివింగ్ ఇన్ కండిషన్లో ఉన్న యానిమల్స్, ప్లాంట్స్ అన్నీ కూడా దీనిలోకి వస్తాయి అన్నమాట. వాటిని మనం కన్జర్వ్ చేయాలి. కన్జర్వ్ మీన్స్ ప్రొటెక్ట్ చేయడం. సెకండ్ వన్, ensuring that the use of renewable natural resources is sustainable. మనకి వనరులు అంటాం, న్యాచురల్ రిసోర్సెస్. న్యాచురల్ అంటే మనకి వాటరు, గ్యాసెస్, నేచురల్లో ఉన్నటువంటి గ్యాసెస్, సన్లైటు, ఇవన్నీ మనకు న్యాచురల్గా వచ్చేటటువంటివే కదా. అంటే మనం ఉపయోగించుకునేటటువంటి ఈ న్యాచురల్ రిసోర్సెస్ ఈ సస్టైనబుల్. అది ముఖ్యంగా రెయినబుల్ అన్నాం. రెయినబుల్, నాన్ రెయినబుల్ అని చెప్పేసి ఉంటాయి. ఏమంటారు? పునరుద్ధరింపబడేవి, పునరుద్ధరింపబడలేనివి. అంటే తిరిగి ఏర్పడుతూ ఉంటాయి, కొన్ని తిరిగి ఏర్పడవు. అలాగా ఇక్కడ రెయినబుల్, తిరిగి ఏర్పడేటటువంటి న్యాచురల్ రిసోర్సెస్. అంటే మనకి ప్రకృతిలో అవి న్యాచురల్గా ఏర్పడుతూ ఉంటాయి, మనం మనుషుల హ్యూమన్ యాక్టివిటీ వలన ఏం కాదు. అలా కాకుండా మనకి ఈ పెట్రోలింగ్, న్యాచురల్ రిసోర్సెస్ లోపల న్యాచురల్ గ్యాస్ అని ఉంటుంది. అంటే మనకు భూకంపాలు అవి వచ్చినప్పుడు అవి సాయిల్లోనికి వెళ్ళిపోయి బర్న్ అయిపోయి దట్ కెన్ మెల్టెడ్ ఇన్ టు ద సమ్ ఆఫ్ సాలిడ్ పార్టికల్స్, కోల్, లిక్విడ్ పార్టికల్ లాంటిది న్యాచురల్ గ్యాస్. వాటిని కూడా, ఆ రిసోర్సెస్ని కూడా మన అవసరాలకి యూస్ చేసుకుని నెక్స్ట్ జనరేషన్స్కి ఉండేలాగా చేయడం. ఉన్నది కదని మొత్తం అంతా కాల్ చేస్తే తర్వాత మిగిలేదు బూడిద. నెక్స్ట్, ప్రమోటింగ్ ద రిడక్షన్ ఆఫ్ పొల్యూషన్ అండ్ వేస్ట్ఫుల్ కన్జంప్షన్. అంటే పొల్యూషన్ లెవెల్ని తగ్గించుకోవడం,
రిడక్షన్ ఆఫ్ పొల్యూషన్. తగ్గించడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉంది వెహికల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా మనకి ఫస్ట్ బైసికిల్స్, తర్వాత 2 వీలర్స్, తర్వాత 3 వీలర్స్, 4 వీలర్స్, ఇలాగా నెంబర్ ఆఫ్ వీలర్స్ అని చెప్పుకుంటూ వచ్చినాయి. మనకి 2 వీలర్స్ ముఖ్యంగా బైసికిల్స్కి అయితే ఎలాంటి న్యాచురల్ గ్యాసెస్ అవసరం లేదు, పెట్రోల్ డీజిల్ ఇలాంటివి ఏం అవసరం లేదు, పొల్యూషన్ ఇవ్వవు, మన ఆరోగ్యానికి హెల్తీగా ఉంటుంది. అలాంటి బైసికిల్ని యూస్ చేయడం వలన వీ కెన్ రిడక్స్ ద పొల్యూషన్. నెక్స్ట్ 2 వీలర్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి 2 వీలర్స్ ఉంటున్నాయి. అలాగే 4 వీలర్స్. ఈ 4 వీలర్స్ 2 వీలర్స్ లోపల పెట్రోల్ డీజిల్ అనేటటువంటి వాటిని యూటిలైజ్ చేస్తాం. యూటిలైజ్ చేయడం ద్వారా దట్ కెన్ అండర్గో ద బర్నింగ్ ప్రాసెస్, అంటే ఆక్సిడేషన్ జరుగుతుంది. ఆక్సిడేషన్ జరిగినప్పుడు అది పార్షియల్ ఆక్సిడేషన్ జరిగితే కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ ఫార్మేషన్ జరుగుతూ ఉంటాయి కదా. అవి ఏమవుతాయి? పొల్యూషన్ కలగజేస్తాయి. అందుకే ఇప్పుడు మోడర్న్గా ఏం చెప్తున్నారు, బ్యాటరీ బేసిక్ ఛార్జింగ్ పెట్టుకుని బ్యాటరీ ద్వారా రన్అప్ చేసుకునేటటువంటి వెహికల్స్, లేదా న్యాచురల్ గ్యాస్ని అంటే సిలిండర్స్, పెట్రోల్ డీజిల్ బర్న్ అవ్వడం కాకుండా గ్యాసెస్ని యూస్ చేయడం చేస్తున్నారు. అంటే ఆ విధంగా రిడక్షన్ ఆఫ్ ద పొల్యూషన్ లెవెల్స్ అండ్ వేస్ట్ఫుల్ కన్జంప్షన్, అవసరం లేకపోయినా యూటిలైజేషన్ చేయడం అనేటటువంటిది చేయకూడదు అన్నమాట. ఇవి 3, అంటే ఈ 3 పాటించడం ద్వారా వీ కెన్ ప్రొటెక్ట్ ద ప్లానెట్. ఒకటి, న్యాచురల్ ఉండే రిసోర్సెస్, రెన్యూవబుల్ రిసోర్సెస్ను అయిపోకుండా ప్రొటెక్ట్ చేసుకోవడం. ఎందుకంటే వాటి కోసం తవ్వేస్తూ ఉంటాం భూమిలో నుంచి, భూమి అంతా గుల్లబారిపోతుంది. ఇప్పుడు చూడండి, మనకి న్యాచురల్ గ్యాస్ ఎక్కడి నుంచి వస్తుంది? అండర్ గ్రౌండ్లో నుంచే కదా. అవి తీసేయడం వల్ల ఏమవుతుంది? లోపల ఎంటీ స్పేస్ అయిపోతుంది. అందువల్ల భూమి కిందకి కుంగిపోతుంది. ఆటోమేటిక్గా భూకంపాలు వచ్చేస్తుంటాయి. అందువల్ల వాడుకోవాలి, అట్ ది సేమ్ టైం సస్టైనబుల్ అనడానికి కారణం. ఈ 3 పాయింట్స్ చేయగలిగితే మన ఎర్త్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి WWF scientists and many others identified 238 ecoregions that represent the world's most biological outstanding terrestrial, freshwater and marine habitats based on worldwide biodiversity analysis. ఈ WWF ఏం చేసిందంటే కొన్ని ఈకో రీజియన్స్, మనం కొన్ని ప్రాంతాలను సెలెక్ట్ చేసింది. ఎంత? 238. అంటే వాటి మీద, అంటే భూమి మీద ఉన్నటువంటివి, వాటర్లో ఉండేటటువంటివి, ఎక్కడైనా సరే ఫ్రెష్ వాటర్, మెరైన్ వాటర్, సముద్రాల మీద ఉన్నటువంటి అంటే కొన్ని లొకేషన్స్ని ఐడెంటిఫై చేసి వాటిని కన్జర్వ్ చేయడం పనిగా పెట్టిందనమాట. అంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ ఫానా ఫ్లోరాని బేస్ చేసుకుని, లేదా పొల్యూషన్ లెవెల్స్ని బేస్ చేసుకుని, వీటిని ఆధారంగా చేసుకుని ఈ ఈకో రీజియన్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఇన్ ఎర్లీ 2000 ఇట్స్ వర్క్ వాజ్ ఫోకస్డ్ ఆన్ హ్యాబిటేట్ కన్జర్వేషన్, endangered species conservation, climate change and the elimination and the most toxic chemicals. Currently, WWF is focusing on 3 main issues. అంటే హ్యాబిటేట్ అంటే మనం ఉండేటటువంటి ఆవాసాలు ఉంటాయి కదా, అంటే టెరెస్ట్రియల్ ఈకోసిస్టమ్, మెరైన్ ఈకోసిస్టమ్, ఇలాగా డిజర్ట్స్, ఇలాగ హ్యాబిటేట్స్ ఉంటాయి కదా, వాటి మీద ఫోకస్ పెట్టిందనమాట. అంటే అక్కడ ఉండేటటువంటి ఫ్లోరాని, ఫానాని కన్జర్వ్ చేయడం. ముఖ్యంగా ఏంటి? ఎండేంజర్డ్ స్పీసీస్, ప్రమాదం పొంచి ఉన్నటువంటి జీవుల్ని ప్రొటెక్ట్ చేయడమే ముఖ్య ఉద్దేశం. అలాగే వాతావరణ పరిస్థితుల లోపల క్లైమేట్ చేంజ్ అవ్వకుండా స్టేబుల్గా ఉండేలాగా చూసుకునేలాగా, అలాగే టాక్సిక్ కెమికల్స్ని ఎలిమినేట్ చేసి నేచర్ ఎప్పుడు కూడా రిఫ్రెష్గా ఉండేలాగా చేసుకునేటటువంటి పనుల కోసమే ఇది ఎక్కువగా ఫోకస్ పెట్టడం చేసిందంట. దానిలో ముఖ్యంగా 3 ఇష్యూస్ని తీసుకుంది. ఏంటి? రిస్టోరేషన్ ఆఫ్ పాపులేషన్స్ ఆఫ్ 36 స్పీసీస్,
that are important for their ecosystem or to people. అంటే ప్రతి హ్యాబిటేట్ లోపల మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి పాపులేషన్స్, అంటే హ్యాబిటేట్ లోపల పాపులేషన్స్ ఉంటాయి కదా. పాపులేషన్స్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ స్పీసీస్, ఒకే రకమైనటువంటి జాతికి సంబంధించినటువంటి జీవుల సమూహం మనకి ఇక్కడ. అలాంటి పాపులేషన్స్ సంబంధించి ఒక మేజర్గా హ్యూమన్ బీయింగ్స్కి ఉపయోగపడేటటువంటివి, ఈకోసిస్టంలో ఉండేటటువంటి ఒక 36 ఇంపార్టెంట్ స్పీసీస్ని, అంటే మనుషులకు ఉపయోగపడతాయి, అట్ ది సేమ్ టైం నేచర్ లోపల స్టెబిలిటీని మెయింటైన్ చేయగలిగేటటువంటి స్పీసీస్ని, ఒక 36 రకాల స్పీసీస్ని సెలెక్ట్ చేసుకుని వాటిని ఆ ఈకోసిస్టంలో నుంచి ఎక్కడికి వెళ్ళిపోకుండా అంటే ప్రొటెక్ట్ చేయాలన్నమాట. వాటి మనం అవి స్టేబుల్గా ఉంటాయి. అంటే అందులో ఒక స్పీసీస్ ఎలిమినేట్ అయిపోయింది అనుకోండి, దాని మీద ఆధారపడేటటువంటి జీవులన్నీ కూడా కొలాప్స్ అయిపోతాయి. అందువల్ల ఆ 36 ఏంటా అనేటటువంటిది ఐడెంటిఫై చేసుకుని వాటిని మనం ఆ ఏరియా లోపల ఎస్టాబ్లిష్ చేసుకోవాలన్నమాట. రిస్టోరేషన్ ఫస్ట్ అది. అంటే ఒక్కొక్క ఈ హ్యాబిటేట్ లోపల మనకు కావాల్సినటువంటి స్పీసీస్ ఏంటి, ఆ స్పీసీస్ లేకపోతే ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. కాబట్టి అలాంటి స్పీసీస్ని సెలెక్ట్ చేసుకోవడం, వాటిని ఆ ఏరియా నుంచి ఎలిమినేట్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేయడం, అది ఫస్ట్. నెక్స్ట్, కన్జర్వేషన్ ఆఫ్ 35 గ్లోబల్లీ ఇంపార్టెంట్ ఈకో రీజియన్స్ అరౌండ్ ద వరల్డ్, ఇంక్లూడింగ్ ద ఆర్టిక్, అమెజాన్ రెయిన్ ఫారెస్ట్, కాంగో బేసిన్ అండ్ ద కోరల్ ట్రయాంగిల్. అంటే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్గా మెన్షన్ చేశారు అక్కడ, అంతే తప్ప. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి ఒక 35 ఈకో రీజన్. అంటే మనకి 35 ఎందుకన్నా అంటే డేంజర్ జోన్లో ఉంటాయి కదా కొన్ని ప్రత్యేకించి. అంటే మొత్తం టోటల్గా అయితే 238 ఈకో రీజియన్స్ని సెలెక్ట్ చేసుకున్నాం, అంటే ఐడెంటిఫై చేసాం. అందులో 35 ఈకో రీజియన్స్ని, అంటే సివియర్ కండిషన్లో ఉన్నటువంటి ఈకో రీజియన్స్ని సెలెక్ట్ చేసి మనం వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడం. అంటే ఇందాక స్పీసీస్ బేసిక్గా చెప్పాము, ఇప్పుడు ఏంటంటే మొత్తం ఏరియా బేసిక్గా చెప్తున్నాం, అవునా. అంటే మనకి పోలార్ రీజియన్స్ నుంచి సముద్రాలు, అంటే ఓషన్స్ అన్నీ ఇంకా కలగలుపుకొని అందులో సెలెక్ట్ చేసుకోవడం అన్నమాట. అంటే అందులో ఏవి ఎండేంజర్డ్ కండిషన్లో ఉన్నాయి అలాంటి వాటిని సెలెక్ట్ చేసి వీ కెన్ ప్రొటెక్ట్ దెమ్. థర్డ్ పాయింట్, రిడక్షన్ ఆఫ్ పీపుల్స్ ఎకలాజికల్లీ ఫుట్ ప్రింట్ ఇన్ 6 ఏరియాస్. ఎకలాజికల్ ఫుట్ ప్రింట్ అంటే ఫుట్ ప్రింట్ అంటే ఏంటంటే ప్రొడక్షన్ ఎంత ఉంది, కన్జప్షన్ ఎంత ఉంది, అంటే ప్రొడక్షన్ ఎంత, కన్జప్షన్ ఎంత, వాటి యొక్క ఎఫిషియన్సీని, రేషియో ఎఫిషియన్సీని మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. అంతే కదా. ప్రొడక్షన్ లేకుండా కన్జప్షన్ ఎక్కువగా అయిపోయింది అనుకోండి, దెబ్బ అయిపోతుంది. అలాగని ప్రొడక్షన్ ఎక్కువ కన్జప్షన్ ఎక్కువ చేసేస్తే ప్రొడక్షన్ లేకపోతే, రెండిట్లో ఏది లేకపోయినా ప్రొడక్షన్ ఎక్కువైపోయి కన్జప్షన్ లేకపోయినా, కన్జప్షన్ ఎక్కువైపోయి ప్రొడక్షన్, ఇలాగ ఏది ఎక్కువైనా తక్కువైనా ప్రాబ్లమే. అందువల్ల ముఖ్యంగా ఈ 6 ఏ పాయింట్లో కార్బన్ ఎమిషన్, అంటే ఎన్విరాన్మెంట్లో ఉండేటటువంటి కార్బన్ లెవెల్స్, క్రాప్ ల్యాండ్ మనం కల్టివేషన్ చేసుకునేటువంటి ఏరియా, గ్రేజింగ్ ల్యాండ్ యానిమల్స్ ఫీడింగ్ కోసం ఉపయోగపడేటటువంటి ఏరియాస్, ఫిషింగ్ చేపల కోసం ఉపయోగించుకునేటటువంటి చేపల చెరువులు లాంటివి, ఫారెస్ట్రీ అడవులు, వాటర్, అంటే ఇవన్నీ కూడా మెయింటైన్ దట్. అంటే ఎక్కువైన ఇప్పుడు క్రాప్ ల్యాండ్స్ మొత్తం అన్ని పంట మొక్కలే వేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, అంటే వాటి తినడానికి మనుషులు ఉండాలి కదా, ఒకే రకమైనటువంటి పంట మొక్కలు వేయలేం కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉండాలి. అంటే మనకి సిరల్స్ ఉండాలి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిరల్స్ ఉండడం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పల్సెస్ ఉండడం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్ సీడ్స్, ఇలాగ అన్ని రకాలు అందులో ఉండేలా చూసుకోవాలన్నమాట. గ్రేజింగ్ ల్యాండ్ అంటే యానిమల్స్ ఫీడింగ్ కోసం ఉపయోగపడేటటువంటి, అంటే మన పంట మొక్కల్ని యానిమల్స్కి ఫుడ్గా ఇచ్చేయలేం కదా. అందువల్ల
అంటే ఏదైనా ఓవర్ అయినా సరే అలాగని లెస్ అయిపోయినటువంటి ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అది ఇక్కడ ఫుడ్ ప్రింట్ అంటే అది అంటే ప్రొడక్షన్ కన్జంప్షన్ రెండు కూడా మ్యాక్సిమం ఈక్వల్గా ఉండేలా చూసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ అవ్వకుండా ఉంటుంది. అందువల్ల ఈ 6 ఏరియాస్ లోపల మనం ఎకలాజికల్ ఫుడ్ ప్రింట్ అంటే జనాలు దాని మీద ఎఫెక్ట్ చూపించాల్సి ఉంటుంది. WWF publishes the Living Plant Index in collaboration with Zoological Society of London. అంటే WWF సింగిల్గా కాకుండా అంటే ప్లాంట్ ఇండెక్స్ అంటే మొక్కల గురించి జంతువుల గురించి రెండిటి గురించి కూడా వర్కౌట్ చేస్తుంది కాబట్టి అంటే జువలాజికల్ సొసైటీ ఆఫ్ లండన్ తోటి కొలాబరేట్ అయ్యింది. విత్ దేర్ ఇకలాజికల్ ఫుడ్ ప్రింట్ క్యాలిక్యులేషన్స్ ద ఇండెక్స్ ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ ఏ 2 years అంటే 2 సంవత్సరాలకు ఒకసారి రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. WWF ప్లస్ జువలాజికల్ సొసైటీ రెండు కలిసి ఈ ప్రక్రియని ఫాలోఅప్ చేస్తున్నాయి. అంటే ఏంటి 2 సంవత్సరాలకు ఒకసారి ఏం చేస్తుంది? లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ టు గివ్ ఓవర్వ్యూ ఆఫ్ ద ఇంపాక్ట్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీ ఆన్ ద వరల్డ్. అంటే ప్రపంచంలో ఉండేటటువంటి జీవజాతుల మీద మనుషుల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది అంటే అది ఎక్కువగా యూటిలైజ్ చేస్తున్నారా, నాశనం చేస్తున్నారా, ఏమైనా ప్రొటెక్షన్ చేస్తున్నారా లేదా, ఈ రెండింటిని కూడా 2 yearsకి ఒకసారి అనాలిసిస్ చేసి అలారం లాగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాస్ చేస్తూ ఉంటుందన్నమాట. అది WWF యొక్క పని. అంటే ఇదేంటి నేచర్లో ఉండేటటువంటి ఫ్లోరా అండ్ ఫానాని ప్రొటెక్ట్ చేయడం కోసం, కన్జర్వ్ చేయడం కోసం, అట్ ది సేమ్ టైం హ్యూమన్ యాక్టివిటీస్ వలన వచ్చేటటువంటి పొల్యూషన్ చేంజెస్ని కంట్రోల్ చేయడం కోసం ఎస్టాబ్లిష్ చేయబడ్డటువంటి ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అన్నమాట. దానికోసం ఇది వర్కౌట్ చేస్తుంది. అంటే ఇది ఎందుకు ఎస్టాబ్లిష్ చేయబడింది, దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి, ఎలాంటి ఫాలోఅప్ అంటే దేని మీద దాని ఒక ఇంపాక్ట్ అంటే జనాల లోపల ఎలాంటి మార్పులు అంటే ఏ విధంగా మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు అనే దాని గురించి కూడా ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. ఇది ఒక మనకి ఆర్గనైజేషన్. అలాగే ఇంకొక ఆర్గనైజేషన్ ఉంది మనకి, WWF లాగే ఇంకొక ఆర్గనైజేషన్ అనమాట యునెఫ్. ఈ యునెఫ్ అనేటటువంటిది UNEP అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్. యునెఫ్ మీన్స్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ అని వస్తుంది అన్నమాట. దిస్ ఈజ్ ద కోఆర్డినేట్స్ యునైటెడ్ నేషన్స్ అంటే ఇది ఒక అన్ని రకాల దేశాలని కలిపి దీనికోసం ఎన్విరాన్మెంటల్ యాక్టివిటీస్ అంటే మనకు వాతావరణ పరిస్థితుల్లో వచ్చేటటువంటి చేంజెస్ని దాని మీద పడేటటువంటి అంటే ఎర్త్ మీద పడేటటువంటి ప్రభావాలని అలాంటి వాటిని అంటే ఎన్విరాన్మెంటల్ యొక్క యాక్టివిటీస్ని దృష్టిలో పెట్టుకుని ఇది ఏర్పరచడం జరిగిందనమాట. ఇట్ వాస్ ఫౌండెడ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ అన్ కాన్ఫరెన్స్ ఆన్ ది హ్యూమన్ ఎన్విరాన్మెంట్ ఆన్ జూన్ 1972 జూన్లో ఇది మనకి ఎస్టాబ్లిష్ చేయబడింది. ఇట్ హ్యాస్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఇన్ నైరోబీ, కెన్యా. కెన్యా ఎక్కడ ఉంది? ఆఫ్రికా కాంటినెంట్లో ఉంది. అక్కడ మనకి ఈ యునెఫ్ అనేటటువంటి దాన్ని ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నైరోబీ అనేటటువంటి ప్రాంతంలో కెన్యా అనేటటువంటి దేశంలో ఏర్పడడం జరిగిందన్నమాట. యునెఫ్ ఆల్సో హ్యాస్ రీజనల్ ఆఫీసెస్ ఇన్ ఆఫ్రికా. అంటే ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేయబడింది కెన్యాలో అయినప్పటికీ కూడా ఇంకా వేరు వేరు చోట్ల దీని యొక్క ఆఫీసెస్ ఉన్నాయి, రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి. మనకు ఆఫ్రికా లోపల నైరోబీ కెన్యా అన్నాం ఫస్ట్. అక్కడ
నెక్స్ట్ ఏషియా లోపల ఉందంట. అలాగే పసిఫిక్ అంటే బ్యాంకాక్ థాయిలాండ్ దగ్గర అంట. యూరోప్కి సంబంధించి జెనీవా, స్విట్జర్లాండ్ ఆ ఏరియాస్ లోపల ఉందంట. అలాగే లాటిన్ అమెరికా లోపల వచ్చి పొనామా సిటీ అక్కడ ఉండడం జరిగింది. నార్త్ అమెరికాకు వచ్చి వాషింగ్టన్ డీసీలో ఉందంట. అండ్ వెస్ట్ ఏషియాకు వచ్చి మనామా, బహ్రెయిన్. అంటే ఇలాగ వరల్డ్ వైడ్గా ఈ యునెఫ్కి సంబంధించినటువంటి రీజనల్స్ ఆఫీసెస్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క కాంటినెంట్లో ఒక్కొక్కటి అలాగే ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగిందనమాట. ఆఫ్రికాకు వచ్చి నైరోబి, ఏషియా లోపల వచ్చి బ్యాంకాక్ థాయిలాండ్, యూరోప్లో జెనీవా, స్విట్జర్లాండ్. అంటే 2 ఏరియాస్ని పెట్టుకున్నట్టున్నారు. లేకపోతే లాటిన్ అమెరికా పొనామా సిటీ అంట. నార్త్ అమెరికాలో వాషింగ్టన్, వెస్ట్ ఏషియాలో మనామా, బహ్రెయిన్. ఇలాగ ఏరియాస్ని రీజనల్ ఆఫీసెస్ కింద ఎస్టాబ్లిష్ చేసిందంట. యునెఫ్ ఈజ్ డిజిగ్నేటెడ్ అథారిటీ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ సిస్టమ్స్ ఇన్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అట్ ద గ్లోబల్ అండ్ రీజనల్ లెవెల్. అంటే మొత్తం గ్లోబల్ అంటే భూమి మీద ఉన్నటువంటి అనేక ప్రాంతాలు, అలాగే రీజనల్ అంటే ఒక్కొక్క కాంటినెంట్ని బేస్ చేసుకుని ఆ రీజనల్ ప్రాంతంలో ఉండేటటువంటి ఆ రీజియన్ మొత్తం అంటే అక్కడ ఉండేటువంటి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ని ఎస్టిమేట్ చేయాల్సి ఉంటుంది. ఇట్ కోఆర్డినేట్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ పాలసీ కన్సిస్ట్ by keeping the global environment under review and bringing issues to the attention of governments for action. అంటే ఇప్పుడు మనకి ఇది నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అంటున్నాం యునెఫ్. అంటే ఇది మన మనుషులు అంటే హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళ యొక్క యాక్టివిటీస్ వలన అంటే కార్బన్ లెవెల్స్ ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వడం వలన ఎన్విరాన్మెంట్ లోపల కార్బన్ లెవెల్స్ పెరిగిపోతే గ్లోబల్ వార్మింగ్ వచ్చేస్తుంది. అంటే ఎర్త్ కూడా వేడెక్కిపోతుంది. అంటే దానివల్ల ఏమవుతుంది, పోలార్ రీజన్స్లో ఉండేటటువంటి స్నో మెల్ట్ అవుతూ ఉంటుంది, సీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి, ల్యాండ్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే ఇలాగా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. అంటే పొల్యూషన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం ద్వారా దాన్ని కంట్రోల్ చేయడానికి ఇది ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. అంటే గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటుంది దానికి అనుకూలంగా ఇది కూడా ఫాలోఅప్ చేస్తూ వస్తుందన్నమాట. ఇట్ హ్యాస్ ఎ ప్లే ఏ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ డెవలపింగ్ ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ కన్వెన్షన్స్ బై ప్రమోటింగ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్. అంటే మనకి రకరకాల దేశాలు ఉన్నాయి, అన్ని దేశాలని ఒక తాటి మీద తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకి అనుకూలంగా మనం ఏ విధంగా సొల్యూషన్ చూపించుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేయడానికి కోసం. నెక్స్ట్ యునెఫ్ హ్యాస్ aided in the development of guidelines and treatises on issues such as international trade in potentially harmful chemicals, transboundary pollution and contamination of international waterways. అంటే మనకి నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉంటాయి. ఆ ఇండస్ట్రీస్ అంటే వాటి ప్రోడక్ట్ తయారు చేసేటప్పుడు సమ్ ఆఫ్ కెమికల్స్ అంటే బై ప్రోడక్ట్స్గా వచ్చినటువంటి కొన్ని కెమికల్స్ని వాళ్ళకి యూటిలైజేషన్ లేనటువంటి వాటిని బయట ఎన్విరాన్మెంట్లోనికి వాటర్ బాడీస్లోనికి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఆ రిలీజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ కెమికల్స్ యొక్క ఎఫెక్ట్ వలన మనకి గ్యాసెస్ లోపల చేంజెస్ రావడం, అంటే ఎన్విరాన్మెంటల్లో ఉన్నటువంటి గ్యాసెస్ యొక్క పర్సంటేజ్లో చేంజెస్ రావడం, అలాగే వాటర్ బాడీస్లో వీళ్ళు రిలీజ్ చేసినట్టయితే వాటర్ బాడీస్ అంటే పొల్యూట్ అయిపోతూ ఉంటాయి. అంటే మనం వాడుకునేటటువంటి వాటర్ కంటామినేషన్ అయిపోతుంది, మనం పీల్చుకునేటటువంటి ఎయిర్ కంటామినేషన్ అయిపోతుంది. దానికి సంబంధించి ఇది ఇన్వాల్వ్ అవుతుంది అన్నమాట. ద వరల్డ్
మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ అంటే WMO అంటాము, ద వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్, అండ్ ద UNEP ఎస్టాబ్లిష్డ్ ద ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్. అంటే గవర్నమెంట్ తోటి మాట్లాడుతూ వీళ్ళు ఈ ఇండస్ట్రియలిస్ట్స్ ఉంటారు కదా వాళ్ళతోటి, ఇలాగే ఈ వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ అంటే ఇవంతా కొలాబరేషన్స్ తోటి అందరూ కలిసి క్లైమేట్ చేంజ్కి కారణమైనటువంటి క్లైమేట్ చేంజ్లో వచ్చేటటువంటి వాటిని ఐడెంటిఫై చేసి మనకి సొల్యూషన్ చూపించేలాగా, అంటే IPCC అనే దాన్ని ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేటటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. WMO UNEP ఇద్దరు కలిసి 1988 లోపల. UNEP హ్యాస్ స్పాన్సర్డ్ ద డెవలప్మెంట్ ఆఫ్ సోలార్ లోన్ ప్రోగ్రామ్స్. అంటే ఇందాక మనం కదా వెహికల్స్ ఎక్కువగా యూస్ చేయడం ద్వారా మనకి కార్బన్ లెవెల్స్ అవి ఇంక్రీజ్ అవుతాయి అన్నాము, లేదా బ్యాటరీస్ని యూస్ చేసుకోవడము, ఇలాగా ఈ UNEP ఏం చేస్తుందంటే సోలార్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసుకునేదానికి. అంటే ఇప్పుడు మనకు పవర్ సప్లై కోసం ఏం చేస్తూ ఉంటారు, కోల్ని బర్న్ చేస్తూ ఉంటారు, అవునా. కోల్ని బర్న్ చేయడం ద్వారా ఏమవుతుంది, పొల్యూషన్ లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయి. అందువల్ల సోలార్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసుకునేలాగా, సోలార్ సిస్టమ్ ద్వారా ఎస్టాబ్లిష్ చేసుకునేలాగా లోన్స్ ఇచ్చేలాగా, అంటే ఇండస్ట్రీస్కి వాళ్ళ ప్రాజెక్టుకి కావాల్సినటువంటి పవర్ని అవే ప్రొడ్యూస్ చేసుకునేలాగా సోలార్ లోన్ ప్రోగ్రామ్స్ టు పర్చేస్ సోలార్ PV సిస్టమ్. అంటే మరి మనకి ఆ ప్యానల్స్ కావాలి కదా, సోలార్ని ఎనర్జీ క్రియేట్ చేసేటటువంటి అవి కాస్ట్లీగా ఉంటాయి. అంటే ఇప్పుడంటే కొంచెం తక్కువగా ఉంటే స్టార్టింగ్లో చాలా ఎక్కువగా ఉండేది, ఇప్పుడు 50,000 1 lakh అలాగా మనకు కావాల్సినటువంటి రేంజ్లో కొన్ని ఉన్నాయి. దానికి సంబంధించి లోన్ ఇచ్చేలాగా ఏర్పాటు చేస్తుంది అన్నమాట. టు పర్చేస్ సోలార్ PV సిస్టమ్. ద సోలార్ లోన్ ప్రోగ్రామ్ స్పాన్సర్డ్ బై UNEP helped the 1 lakh people of India to install solar power system. సోలార్ పవర్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసుకుంటే మనకి పవర్ ప్రొడక్షన్స్కి సంబంధించినటువంటి ప్రాసెస్ చాలా ఈజీ అవుతుందన్నమాట. దానికి సంబంధించి లోన్స్ ఇచ్చేలాగా, అంటే మనం పక్క వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సిన పని లేదు, ఇలాగ కోల్ని బర్న్ చేయాల్సిన పని లేదు, వాటర్ని యూటిలైజ్ చేయాల్సిన పని లేదు, అందులో వచ్చినటువంటి బై ప్రొడక్ట్స్ని బయటకు రిలీజ్ చేయాలనే బాధ లేదు. UNEP also sponsored the marshlands project in Middle East that helped to protect the largest marshland in Middle East. It also support the environment management. The environment management చేయడం కోసం, మార్ష్ల్యాండ్స్ అంటే ఏంటి, బురద గుంటలు అనేసి చెప్తూ ఉంటాం. మనకి సముద్రాల కోస్టల్ రీజియన్స్ లోపల ఎక్కువగా ఉంటాయి. ఈ మార్ష్ల్యాండ్స్ ప్రొడక్షన్స్ కోసం ఇరాక్వి మార్ష్ల్యాండ్స్ వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసం 2004లో మనకి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందనమాట. అంటే మనకి బురదగా ఉండి మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి, ఫిషెస్ గ్రో అప్ అవడానికి, అలాగే ప్లాంట్స్ గ్రో అప్ అవడానికి కొంచెం డిఫరెంట్గా ఉండేటటువంటి వెదర్ ఆ ఏరియాలో ఉంటుంది. మనకి మ్యాంగ్రోవ్ ప్లాంట్స్ ఎక్కువగా గ్రో అప్ అయ్యేటటువంటి రీజియన్స్, అంతే కదా. మార్షీ ల్యాండ్స్ బురదగా ఉండేటటువంటి కొంచెం ప్రాంతాలు. అలాగే అంటే ఇరాక్వి మార్షీ ల్యాండ్స్ వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసం మనకి 2004 లోపల ఈ UNEP అనేటటువంటిది స్పాన్సర్గా వచ్చిందనమాట. అదే ఇండియాలో అయితే పవర్ అంటే సోలార్ సిస్టమ్ని కొనుక్కుని దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకునేలాగా ఇండియా లోపల
సోలార్ పవర్ సిస్టమ్ సంబంధించి దాన్ని స్పాన్సర్ చేసింది. అలాగే ఇరక్వి లోపల అయితే మార్షి ల్యాండ్స్ కోసం వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసం ఇది ఇన్వాల్వ్ అంటే సపోర్ట్ చేసింది అనమాట. ఇలాగ కొన్ని చోట్ల ఇష్యూస్ని అంటే మనకి ఎన్విరాన్మెంట్లో వచ్చేటటువంటి చేంజెస్ని ప్రొటెక్ట్ చేయడం కోసం అంటే ఆ క్లైమేట్ని ప్రొటెక్ట్ చేయడం కోసం రకరకాలుగా సపోర్ట్ చేస్తూ ఉంటుందన్నమాట యునెఫ్ అనేటటువంటిది. దిస్ ఈజ్ ద యునెఫ్. అంటే మనకి ఇది ఫస్ట్ టైము కెన్యా లోపల ఎస్టాబ్లిష్ అయింది, నైరోబి అనేటటువంటి ప్రాంతం లోపల. ఇది ఓన్లీ ఎన్విరాన్మెంటల్కి సంబంధించినటువంటి ఇష్యూస్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ ద టాపిక్స్ WWF అండ్ యునెఫ్. మిమ్మల్ని వీటిని షార్ట్స్గా అడుగుతున్నారు ఎగ్జామినేషన్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. షార్ట్ 5 మార్క్స్ క్వశ్చన్స్లో అడుగుతున్నారు. అందువల్ల మొత్తం అన్నిటిని కలిపి నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్కి సంబంధించి మేనేజ్మెంట్ ఆఫ్ బయోడైవర్సిటీ గురించి అడిగినప్పుడు కూడా వీటి గురించి రాయొచ్చు మనం. దిస్ ఈజ్ ద టాపిక్. టుడే టాపిక్ ఇస్ ద WWF యునెఫ్ టాపిక్స్.